సోయా వెజ్ కీమా కర్రీ. అంటే సాధారణంగా సోయా అనేది అందరికీ చాలా ఇష్టము. దాంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ దేనికైనా కూడా యాప్ట్గా సెట్ అవుతుంది. అలాగే మంచి ప్రోటీన్ బేస్డ్ కూడా. మరి దాంతో వెజ్ కీమా కర్రీ ఎలా ఉండబోతోంది, దేనికి బాగుండబోతోంది తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న సోయా 1 కప్పు. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం సోయాని, ఈ పెద్ద సోయా తీసుకున్నామండి, చిన్న చంక్స్ కాదు, సోయా నానబెట్టుకున్నాం. ఓకే, సో ఇది మనకు ఒక ½ అన్ అవర్ కూడా సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇదొకటి మనం రెడీగా పెట్టుకున్నాం. మిగతా అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా చేయాలి ఏంటి అని. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ సోయా, నానబెట్టుకున్న సోయా ఏదైతే ఉందో దీన్ని మనము ఒక 80% వరకు, అంటే కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే ఏంటంటే మనకు ఇట్లా అవుతుంది, చిన్నగా ఈ సైజెస్లో అవుతుంది, సరిపోతుంది. అంటే మరీ ఇంత మొత్తం టోటల్గా ఇలా సోయా వేసే కన్నా కూడా చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు మనకు తినడానికి ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, ఇది మనం కచ్చా పచ్చగా రుబ్బుకుందాం. దాంతో పాటుగా మసాలా దినుసులు అంటే ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఉంచుకుందాము కర్రీకి లాస్ట్లో. ఆ తర్వాత కాస్త పుదీనా, నానబెట్టుకున్న జీడిపప్పు. దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. అయితే మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న ఈ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, వీటన్నిటిని ఒక పేస్ట్, దీన్ని కచ్చా పచ్చాగా ఒక 80% వరకు మనము మిక్సీ పట్టుకుంటున్నాం. ఇలా దీన్ని అలాగే ఈ పేస్ట్ని, ఈ రెండింటిని కూడా రెడీ చేసుకొని వస్తాను. ఆ తర్వాత మనం అసలైన కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందుగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇటువైపు పేస్ట్ రెడీ చేశాను, మరోవైపు కచ్చా పచ్చాగా మనం రుబ్బేసుకున్నాం. ఓకేనా? అసలు పేస్ట్ స్మెల్ అయితే కొత్తిమీర, పుదీనా కలిపిన వాసన చాలా చాలా అద్భుతంగా వస్తుంది. యాక్చువల్లీ అంటే ఆ పుదీనా ఫ్లేవరే అద్భుతము. అది ఇంత వేసినా కూడా చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో మంచి, అంటే ఈ పేస్ట్ మెయిన్ టేస్ట్ అనమాట, మన టోటల్ వంటకి చాలా చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. అండ్ ఇది కూడా చూసారా, మన కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాము. 80% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. సోయా గురించి చెప్పాలి అంటే మనకు బెస్ట్ ప్రోటీన్ అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని తినాలి అంటారు. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ తో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా రికవర్ అవుతుంది. ఆస్టియోపొరోసిస్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. అంటే కొంతమందికి బోన్ డెన్సిటీ బాగా తక్కువగా ఉండి తద్వారా ఏంటి అంటే ఆస్టియోపొరోసిస్, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అలా ఉంటాయి. అంటే బేసిక్గా కాల్షియం. సో ఇది తినడం వల్ల ఏంటి అంటే, ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మనకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది. అలాగే ఆడవాళ్లకు బేసిక్గా పీరియడ్స్ టైంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఏంటి అంటే మనకు సోయా అనేది చాలా మంచి ఒక పదార్థం అని చెప్పొచ్చు. వెరీ వెరీ హెల్దీ. అంటే శాకాహారం తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అంటే వచ్చేది మెయిన్గా సోయా నుంచి, పనీర్ నుంచి ఎక్కువగా, అంతే. సో అందుకేంటి అంటే సోయాని అసలు ఎవరు కూడా మిస్ కాకండి, చక్కగా బాగా ఎక్కువ తినడం మొదలు పెట్టేయండి. సో ఇక మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీన్ని మనం ఏంటి అంటే నూనెనే వేసుకుంటున్నాము. సో బాండి కాస్త వేడెక్కిన తర్వాత మనం కర్రీకి సరిపడా నూనె వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఆయిల్ కొంచెం మనకు వేడెక్కిన తర్వాత జీలకర్రతో మొదలు పెట్టేసుకుందాం. ఇది ఒక మంచి నార్త్ ఇండియన్ కర్రీ అని చెప్పొచ్చండి. మనకు రొట్టెల్లోకి, తర్వాత జొన్న రొట్టెల్లోకి,
వీటికి ఎక్కువ బాగుంటుంది. పులావ్లోకి చాలా బాగుంటుంది. అసలు మనకి సోయా అంటేనే పులావ్లోకి అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అంటే ఉల్లిపాయ ముక్కలకు బదులుగా మనం వేస్తామన్నమాట ఉల్లికాడలు. సో మీరు ఇంట్లో చక్కగా ఉల్లికాడలు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ అని చెప్పచ్చు. చిన్న స్పూన్స్ చూసుకుంటే 2 స్పూన్లు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్. సో ఇది కూడా మనం ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోం కాబట్టి కాస్త ఆ ఫీల్ అలా కరకరలాడుతూ రావాలి అంటే కూడా మనం వేసుకుంటాం ఇది. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి నూనెలో బాగా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఒక ఫుల్ స్పూన్ వచ్చేసిందండి మనకి. ఈ పేస్ట్ని మీరు మామూలుగా వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు, వేరే వంటల్లో కూడా. అంటే ఇలాంటి నార్త్ ఇండియన్ కర్రీస్ అవి చేస్తున్నప్పుడు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ చేస్తున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాం లైట్గా. ఆహా, స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుందండి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే టొమాటో ముక్కలు, అసలు అంటే గరం మసాలా దినుసులు ఘాటు కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. ప్రస్తుతానికి సరిపోతుంది. ఇది కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కాసేపు పక్కన పెట్టేద్దాం. సో దీంట్లో మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇంతవరకు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇక మనం మసాలా పొళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను సాధారణంగా ఇలా ఒక గ్రేవీ లాగా మనకు అవుతున్నప్పుడే వేసేస్తూ ఉంటాను అనమాట. కొంచెం గరం మసాలా పొడి, ఎందుకంటే మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదండి. సో అందుకు మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, లేకపోతే ఓవర్ ఘాట్ అయిపోతే కూడా మనకు కష్టం, తినలేం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఇది వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. మనకు సోయా ఆల్రెడీ నానింది కాబట్టి అది ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న సోయాని ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్నాం కాబట్టి సో దీన్ని కూడా మనం చక్కగా ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం కారాలు వేసేసుకున్నాము, తర్వాత మసాలా పొళ్ళు వేసేసుకున్నాము, ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అలాగే మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేటు బాగుంది, బౌల్ కూడా ఖాళీగా ఉంది, దాన్ని మనం కాస్త నింపుతాం దీంతో. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం పైనుంచి. ఇది శాకాహారం తీసుకునే వాళ్ళ కోసము కీమా కర్రీ అన్నమాట. సో ఇలా చక్కగా రుచికరమైన చాలా చాలా హెల్దీ సోయా వెజ్ కీమా కర్రీ మీ అందరి కోసం రెడీ చేసేసాను. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న సోయా 1 కప్పు. సోయా వెజ్ కీమా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సోయా బాల్స్ ని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి.
అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి రెండిటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, క్యాబేజ్ తరుగు, మెత్తగా రుబ్బుకున్న జీడిపప్పు, కొత్తిమీర పేస్ట్, కాస్త కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో సరిపడా నీళ్లు, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, సోయా కీమాను కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా వెజ్ కీమా కర్రీ రెడీ.